అయ్యా ఎంతైనా డబ్బే కదా. డబ్బులు ఎవరికి ఊరికే రావు. కెన్ యూ ఫైండ్ ఇట్ క్యూట్? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. డబ్బులు వస్తాయి కదా మంచిగా అనిపిస్తుంది. అబ్బో కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ఆగం చేస్తున్నా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. ట్విన్స్ కాంట్ బి సిస్టర్స్ అండ్ సిస్టర్స్ కాంట్ బి ట్విన్స్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఏముందిలే ఇంకా పడుకో. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. First things first. Hi, I'm Mani, a makeup artist with 1 year experience. Probably నా మొహం చూస్తే అలా అనిపించట్లేదు కదా, బట్ ట్రస్ట్ మీ నాకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ నేను ఎక్కడ షోకేస్ చేసుకోలేదు, దట్స్ మై బ్యాడ్ లక్ అనుకోండి. యా, టుడే ఐమ్ గోనా షో యూ హౌ టు డూ సింపుల్ అండ్ లాంగ్ లాస్టింగ్ మేకప్. ఫస్ట్ థింగ్, అమ్మాయిలు మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా అందంగానే ఉంటారు. ఇట్స్ జస్ట్ యువర్ ఫకింగ్ ఒపీనియన్స్ అంతే. పెద్ద మాట అన్నాడు సరాడు. అయ్యా, అమ్మాయిలను మేకప్ లేకుండా చూడలేమనుకునే స్టాంపర్డ్ బ్యాచ్, ప్లీజ్ స్కిప్ ద వీడియో. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. సో అమ్మాయిలు, బ్యూటీ స్టాండర్డ్స్ అంటే సొసైటీ నార్మ్స్ ప్రకారం ఉండాలి అని అస్సలు అనుకోకండి. మీరు ఎలా ఉన్నా, వెయిట్ ఎలా ఉన్నా ఏంటి, అమ్మాయి అంటేనే అందం. సో ఆ అందాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికే ఈ మేకప్ అండ్ స్కిన్ కేర్. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్, మేకప్ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్ యువర్ స్కిన్ టైప్. ఇఫ్ యూ నో యువర్ స్కిన్ టైప్, ఇట్ విల్ చేంజ్ ద గేమ్ అంతే, ట్రస్ట్ మీ. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాక గాబ్రాగా కాకుండా రిలాక్స్డ్గా కూర్చోండి. ఎందుకంటే టెన్స్డ్గా ఉంటే మీకు స్వెట్ వస్తుంది. స్వెట్ వల్ల డ్రై ప్యాచెస్ ఇంకా కేకీగా కనిపిస్తుంది మేకప్. సో జస్ట్ శాంతం ప్రశాంతం. నా ఫేస్ వాష్ అయిపోయి అరగంట అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి టోనింగ్. ఇది నా స్కిన్లోకి ఇంకే వరకు ఒక 1 or 2 minutes నేను వెయిట్ చేస్తాను. సో నెక్స్ట్ వన్, మాయిశ్చరైజింగ్. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి నాకు స్వెట్ చాలా ఘోరంగా వస్తుంది. సో మాయిశ్చరైజర్ స్కిన్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత ప్రైమర్. నాకు ఇది పెద్ద ఇంపార్టెంట్ స్టెప్ అని అనిపించదు. ఇట్ బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ టైప్. మీరు తీసుకోవాలా వద్దా అనేది డిపెండ్స్ ఆన్ యూ. నేను ప్రైమర్ స్కిప్ చేసేస్తున్నాను ఎందుకంటే నాకు అవసరం లేదు కాబట్టి. నేను స్క్రీన్ ఎక్కువ యూజ్ చేస్తా, దట్టు లేట్ నైట్స్ పడుకుంటా కాబట్టి నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అండ్ ఇంకా కొంచెం పిగ్మెంటేషన్ కూడా ఉంది. సో వాటిని నేను కన్సీలర్తో హైడ్ చేస్తాను. నా స్కిన్ కంటే అది మరీ డార్క్గా లేదు కాబట్టి నాకు కలర్ కరెక్టర్ అవసరం లేదు. సో ఐ మేనేజ్ విత్ కన్సీలర్. నేను యాక్చువల్లీ కన్సీలర్ కూడా యూజ్ చేయను బయటకు వెళ్ళేటప్పుడు, బట్ ప్రాపర్ మేకప్ కాబట్టి నేను మీకు ఇప్పుడు యూజ్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి నా దగ్గర స్పాంజ్ లేదు కాబట్టి ఐ మేనేజ్ విత్ దిస్ బ్రష్. నేను చాలా మినిమల్ లుక్ క్రియేట్ చేస్తున్నాను. లైక్ లెట్స్ సే నో మేకప్ లుక్, అందుకే చాలా లైట్గా తీసుకుంటాను. ఇలాగ వస్తుంది గైస్. సో నా హ్యాండ్స్ ఆర్ క్లీన్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ డైరెక్ట్లీ ఆన్ మై స్కిన్. అదే క్లయింట్ అయితే నేను అట్లా చేయను, ఐదర్ బ్రష్ లేదా స్పాంజ్ యూజ్ చేస్తాను. దట్ ఈస్ మస్ట్. అది మీ ప్రొఫెషనల్ వేని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ బ్రష్ ఆర్ స్పాంజ్ ఇస్ మస్ట్. ఇప్పుడు నా షేడ్ ఫౌండేషన్ తీసుకొని కన్సీలర్ పైన అప్లై చేస్తాను. సో నేను రెండు మేనేజ్ చేయలేకపోతున్నా పట్టుకొని, అందుకే నాకు చాలా మినిమల్ లుక్ కావాలి కదా. సో అందుకే నేను ఇట్లా చాలా తక్కువ ఫౌండేషన్ తీసుకున్నాను. ఎందుకంటే నేను మేకప్ వేసినట్టు ఎదుటి వాళ్ళకి తెలియకూడదు, అది నా స్కిన్ లాగా అనిపించాలి. ఇప్పుడు వేసేటప్పుడు మీకు కొంచెం ఆడ్గానే కనిపిస్తుంది. ప్లీజ్ ట్రస్ట్ ద ప్రాసెస్. అక్కకి చికెన్ తినడం వల్ల నచ్చుస్తుంది.
ఇగ్నోర్ ఇట్. నా స్కిన్ కాబట్టి బరదాన్ లెక్క ఇట్టిట్ట కొట్టుకుంటున్నా. అదే క్లయింట్ అది అనుకోండి, చాలా స్మూత్ గా అండ్ చాలా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేస్తాను. బికాస్ క్లయింట్స్ ఆర్ గాడ్స్. అది ఒక మేకప్ ఆర్టిస్ట్ కే తెలుసు. దయంలాగా అనిపిస్తున్నానా? As I said, trust the process. Now, I'll go with eyebrows and my eye makeup. పీకేసాను గైస్, సో ఏమనుకోవద్దు. నాకు ఎప్పుడైనా కోపం వస్తే థింగ్స్ మీద చూపిస్తాను, ఎందుకంటే మనుషుల మీద చూపించలేము కదా. యా, ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్, ఐ నో, బట్ somehow I'll manage my anger like that. అసలు మేకప్ వేసినట్టు ఉందా నాకు? మీకు కనిపిస్తుందా? లాస్ట్లో ఏం మేకప్ వేసావక్క అని అంటారా? మన ఐబ్రోస్ ఎప్పుడు ట్విన్స్ లా ఉండవు, బికాస్ దే ఆర్ సిస్టర్స్ కాబట్టి. ట్విన్స్ కాన్ బి సిస్టర్స్ అండ్ సిస్టర్స్ కాన్ బి ట్విన్స్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఏందో చెప్తున్నా, అర్థం కాలేదు సార్. మీకు అర్థం కాకపోవడమే బెటర్. ఎండ కొడుతుంది. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. నా చిన్నప్పుడే నేను లిప్ బామ్ పెట్టుకొని కూర్చున్నా. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మీరు మేకప్ స్టార్ట్ చేసే ముందే ఫేస్ వాష్ తర్వాత లిప్ బామ్ పెట్టుకోండి. నత్త వస్తుంది, ఇగ్నోర్ దట్. ఎందుకంటే లిప్ బామ్ మీ స్కిన్లో అబ్జర్వ్ అయ్యే టైంకి ఇట్ టేక్స్ టైం. సో ట్రస్ట్ మీ గైస్, నా నడుము పడిపోయేలాగా ఉంది, బట్ ఆగం ఆగం చేస్తున్నా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్ప ఎందుకంటే కెమెరా పెట్టి యాక్ట్ చేయమంటే నేను ప్రపంచంలో ఎవరెవరు ఉన్నారు నా పక్కన అనేది మర్చిపోతా. అసలు ప్రపంచం ఉందా లేదా అనేది కూడా మర్చిపోతా. బట్ కంటిన్యూస్గా మాట్లాడమంటే భయం అవుతుంది, లైక్ స్టేజ్ ఫియర్. నౌ my eye makeup. I have this cute eyeshadow palette. I love this palette. మీకు ఎవరికైనా లింక్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి డిఎం చేయండి. I'll tag my Instagram down in the description. ఎందుకు అక్క చక్కగా మాట్లాడలేవా అంటారేమో. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. మాట్లాడలేను తమ్ముడు, మాట్లాడలేను తమ్ముడు. చే ఎందుకు అక్క బ్రష్ ఉండగా చేత్తో వేస్తామంటే, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బ్రషెస్ యూజ్ చేయండి, గాబరాగా చేత్తో వేసుకొని వెళ్ళిపోతాం. సో అందుకే బ్రష్ అలవాటు ఏం పోలేదు, బట్ యా. కెన్ యూ సీ మై ఐస్? కెన్ యూ ఫైండ్ ఇట్ క్యూట్? సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. గబ్బు దాని లెక్క చేస్తున్నా కదా, బట్ ట్రస్ట్ ద ప్రాసెస్. మనం వేసుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ చూపించాం కదా గైస్, లైక్ అబ్బా అనిపిస్తుంది. అదే క్లయింట్కి వేయాలనుకుంటే డబ్బులు వస్తాయి కదా, మంచిగా అనిపిస్తుంది. అబ్బో కమల్ హాసన్, మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అంటే కష్టం తెలీదు, లైక్ అబ్బా నడుము పడిపోతుంది, అబ్బా కాలు నొప్పి వస్తున్నాయి, ఇవేం కనిపించవు. ట్రస్ట్ మీ,
కావాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ ఉంటే అడిగి చూడండి. ఎందుకక్క ఇప్పుడు ఇంతగానం రెడీ అవుతున్నావు అని అడుగుతారా? బికాస్ గైస్ నేను వెస్ట్ సైడ్ కి వెళ్ళిపోతున్నాను. ఏమన్నా పోయే కానా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే సరిగా మాట్లాడను రాదా? దట్ టు 150 రూపీస్ పర్ఫ్యూమ్ కొనుక్కోవడానికి. ఏ 150 రూపీస్ ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా? డబ్బు ఎంతైనా డబ్బే కదా. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఒకవేళ మీరు కనుక ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ నా వీడియో చూస్తున్నట్టయితే వాట్ మేడ్ యూ టు చూస్ మేకప్? నాది ఒక పెద్ద స్టోరీ, నేను అది ఇంకో వ్లాగ్లో చెప్పడానికి ట్రై చేస్తా. మీన్ వైల్ ప్రస్తుతానికి మీరు ఈ వ్లాగ్తో అడ్జస్ట్ అయిపోండి. ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ ట్రిప్ ఆర్ ఐ మీన్ ఈ మంత్లో అయినా వెళ్ళొచ్చు, లేకపోతే ఆర్ ఎల్స్ నెక్స్ట్ మంత్లో అయినా. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి, ఎందుకంటే మీకు మంచి మంచి ప్లేసెస్, హిడెన్ ప్లేసెస్ చూపిస్తాను కాబట్టి. దట్టు ఇంటర్నేషనల్ ట్రిప్ అంత బడ్జెట్ ప్రస్తుతానికి మన దగ్గర లేదు. మీరు ఎప్పుడైనా కోనసీమ అందాలు చూసారా? నాకు తెలిసి మోస్ట్లీ పక్కనే కదా, ఎప్పుడో ఒకప్పుడు చూడొచ్చులే అని స్కిప్ చేసి ఉంటారు, ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా. సో అవి నేను మన ఛానల్లో రిలీజ్ చేయబోతున్నాను. ఎందుకక్క అంత షో? కొంచెం మంచిగా చెప్పొచ్చు కదా, చక్కగా మాట్లాడొచ్చు కదా అంటే నేను ఇంతే. గైస్ చెప్పు. మనం ఒక స్టెప్ మర్చిపోయాం. ఏంటనుకుంటున్నారా? పౌడర్ సెట్టింగ్. ఏముందిలే ఇంకా పడుకో. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో అన్నట్టుంది నా పరిస్థితి. నేను మేకప్ చేసుకుంటూ చేసిన మెస్ లాస్ట్లో వీడియో తీసి చూపిస్తాను. మీకేం తెలుసు మా మేకప్ ఆర్టిస్ట్ బాధలు. ఒకసారి నాకు యూట్యూబర్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది తెలుసా. ఎందుకక్క అంత హార్ష్ డిసిజన్ అంటారా? ఎందుకు ఎందుకు తెలుగు సాంగ్స్ పెట్టనివ్వకుండా నువ్వు యూట్యూబ్ లైబ్రరీలో అన్ని బోర్డు సాంగ్లు పెట్టుకున్నావు? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అట్లుంటది మనతోని. అట్లుంటది మనతోని. మీరు కనుక మంచిగా పౌడర్ సెట్టింగ్ చేయకపోతే యువర్ మేకప్ నడుం లాగేస్తుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎవరు చేయమన్నారు ఇదంతా? ఏం చేస్తాం గైస్, కోటి కోసం కోటి విద్యలు. యా ట్రస్ట్ మీ, నేను అసలు బ్లష్ అంటేనే నాకు చిరాకు. బట్ ఈరోజు నేను బ్లష్ ట్రై చేయబోతున్నాను. ఐ డోంట్ నో ఎలా వస్తుంది అనేది. అమ్మోదులే, కాపీరైట్ పడుతుంది మళ్ళీ. భయపెట్టేస్తున్నాడు యూట్యూబ్ వాడు. దొంగన దొంగేదో. యాక్చువల్లీ నా దగ్గర ప్రొఫెషనల్ బ్లష్ ప్యాలెట్ ఉంది కానీ, బట్ ఎందుకు దానివల్ల యూజ్ ఏంటి నాకు ఇప్పుడు? సో ఐఎమ్ గోనా టేక్ దిస్ పీచ్ కలర్. Is it audible? Is it visible? Yes.
అక్క ఏందక్క క్లాత్ తో తుడుస్తున్నావు అనుకుంటున్నారేమో. నేనంతే, నా స్కిన్ అయితే నేను ఇట్లానే బిహేవ్ చేస్తాను. అదే వేరే వాళ్ళకి చేసేటప్పుడు నేను చాలా ప్రొఫెషనల్ అండ్ నీట్గా చేస్తాను. Am I looking cute? Now here comes the best part of the makeup, highlighter. I love it guys. నాకు అసలు మేకప్ లో నచ్చేది ఊడిపోయింది. నాకు అసలు మేకప్ లో నచ్చేదే హైలైటర్. గైస్ నేను యాక్చువల్లీ వీఆర్ డన్. నేను కాంటోర్ అసలు యూజ్ చేయను బికాజ్ నా ఫేస్ నాకు ఇట్లా చబ్బీ కానీ చాలా ఇష్టం. సో ఐ ఎండ్ విత్ వన్ మోర్ స్టెప్, దట్ ఈస్ నథింగ్ బట్ మేకప్ ఫిక్సింగ్. ఇంత చేసిన అందాన్ని లాంగ్ లాస్టింగ్ గా కాపాడుకోవాలి కాబట్టి ఐ ఎండ్ విత్ దిస్. దీన్ని ఎలా అయినా వాడచ్చు. ఐ లవ్ దిస్. అక్క ఇంకొక స్టెప్ మర్చిపోయింది, ఏంటో తెలుసా? లిప్స్టిక్ వేసుకో. ఐ చేంజ్ మై డ్రెస్ అండ్ డూ మై హెయిర్. ఐ పుట్ మై లిప్స్టిక్ అండ్ కమ్ అండ్ షో యూ ద ఫైనల్ లుక్. అప్పటి వరకు వేచి ఉండండి. హియర్ ఈస్ ద మెస్. చూసారా ఎండలో మిలమిల మెరుస్తూ. బ్లష్ కూడా మనకి బాగానే ఉంది, మరి అంత ఆక్వర్డ్గా ఏం లేదు. నా హాస్టల్ వార్డెన్ కనుక ఈ వీడియో చూస్తే నెక్స్ట్ మినిటే నన్ను ఖాళీ చేస్తాను. ఎందుకో తెలుసా? పైపైన చేస్తా గైస్ బికాజ్ నేను వేడిని తట్టుకోలేదు. నేను పైపైన చేస్తా గైస్ బికాజ్ నాకు ఆ హీట్ పడట్లేదు, ఘోరంగా స్వెట్ వస్తుంది. నాకు ఏ అవుట్ఫిట్ అయినా బొట్టు మ్యాండేట్. బొట్టు లేకుండా నేను బయటకి వెళ్ళాను. అంటే ఎడ్డిదానిలో ఉన్నప్పుడు వెళ్తా, బట్ ఇంత మంచిగా రెడీ అయినా కూడా బొట్టు పెట్టు. అబ్బా సన్లైట్ లో నా స్కిన్ ఎంత బాగుందో కదా, నేనే దృష్టి పెట్టు. సో దిస్ ఇస్ మై ఫైనల్ లుక్ అన్నమాట. నా ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ డౌన్. బాయ్.